ఓకే, మన అర్రే గురించి చూద్దాం. ఎస్డి అర్రే అని మనం ఒక క్లాస్ తీసుకున్నాం. ఇట్స్ ఏ స్టాండర్డ్ అర్రే, ఒక శాంపుల్ అర్రే. ఫర్ ఎగ్జాంపుల్కి అర్రే అంటే ఏమి? సో అర్రే ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ అంటున్నాం కదా. అయితే అర్రేలోకి ఈరోజు తీసుకోవాలన్న టాస్క్ ఏమి అంటే, ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తామంటే సమ్ వాల్యూస్ తీసుకుంటాం. తీసుకున్న వాల్యూస్ని మనం ప్రింట్ చేస్తాం, అంతే, ఇంకేం చేయం. సో ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక 5 వాల్యూస్ని ప్రింట్ చేయాలని డిఫైన్ చేసామనుకో. 5 వాల్యూస్ని 1 2 3 4 5 ఏదో 6 ఏదో ఒక వాల్యూస్ని మనం తీసుకుంటాం. అయితే సో ఫస్ట్ టైం ఇప్పటి వరకు మనం కమాండ్ లైన్ నుంచి రన్ చేసి చూసాం. నెక్స్ట్ స్కానర్ క్లాస్ని యూజ్ చేసి రన్ చేసాం. ఇప్పుడు బఫర్డ్ రీడర్ అని ఒక క్లాస్ యూజ్ చేసి మనం డేటా అనేది తీసుకుంటాం. అయితే బఫర్డ్ రీడర్ అనేది ఐఓ క్లాస్లో ఉంటుంది. సో ఐఓ క్లాస్లో బఫర్డ్ రీడర్ అండ్ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ రెండు ఉంటాయి. అయితే దాని డెఫినేషన్ ఏమి అంటే బఫర్డ్ రీడర్ బిఆర్, సో బఫర్డ్ రీడర్ విత్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ బఫర్డ్ రీడర్ ఆఫ్ న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. సో ప్రీవియస్ క్లాసెస్లో మనము స్కానర్ స్పేస్ ఎస్ ఆబ్జెక్ట్ అది ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ క్యాపిటల్ ఎస్ డాట్ ఇన్ అని డిఫైన్ చేసేవాళ్ళు. సో ఇలా డిఫైన్ చేసి ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ టు గెట్ ఎనీ ఇంటిజర్ వాల్యూ, సో ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని మనం డిఫైన్ చేసేవాళ్ళు. సో నెక్స్ట్ ఇంట్ అని ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని చెప్పి మనం రాస్తే సో యూజర్ దగ్గర నుంచి ఇంటిజర్ వాల్యూస్ తీసుకుంటాం. సో నెక్స్ట్ అని డిఫైన్ చేసినప్పుడు మనకి స్ట్రింగ్ వాల్యూ వస్తుంది, ఫ్లోట్ అంటే ఫ్లోట్ వాల్యూ వస్తుంది. అలా వాల్యూస్ని మనం డిఫైన్ చేసుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు బఫర్డ్ రీడర్ అనే ఒక క్లాస్ యూజ్ చేసి ఎలా యాక్సెస్ చేస్తాం? బఫర్డ్ రీడర్ సింటాక్స్ వచ్చి బఫర్డ్ రీడర్ స్పేస్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ బఫర్డ్ రీడర్ ఆఫ్ న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ అని డిఫైన్ చేసి అందులో సిస్టమ్ డాట్ ఇన్పుట్ సిస్టమ్ డాట్ ఇన్ అని డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేసాము? సో ఎంటర్ సైజ్ ఆఫ్ అన్ అర్రే, ఎంటర్ సైజ్ ఆఫ్ అన్ అర్రే అని డిఫైన్ చేసాం. సో అవుట్పుట్ మనకి యూజర్కి ఎంటర్ సైజ్ ఆఫ్ అన్ అర్రే అని చెప్పి యూజర్కి అవుట్పుట్ కనపడుతుంది. సో అవుట్పుట్ కనపడిన తర్వాత br dot read line is a method. br is a object. br is a object which has read line. లైన్లో ఎల్ క్యాపిటల్ అని డిఫైన్ చేస్తే మనకి ఇంటిజర్ వాల్యూ అనేది రిసీవ్ చేసుకుంటుంది యూజర్ దగ్గర నుంచి. సో br డాట్ రీడ్ లైన్ అనే వాల్యూని తీసుకొని ఇంటిజర్ డాట్ పార్సింట్ అని చెప్పి కన్వర్ట్ చేయాలన్నమాట. సో వాల్యూని తీసుకున్న తర్వాత ఇంటిజర్గా కన్వర్ట్ చేసి ఎన్ అనే వేరియబుల్లో సేవ్ చేస్తాం. ఎన్ ఈస్ ఏ ఇంటిజర్ వేరియబుల్. సో అర్రేని ఎలా డిఫైన్ చేస్తాము అంటే మనకి ఇదొక వే, చాలా వేస్ ఉన్నాయి. ఇంట్ వేరియబుల్ వి ఇలా డిఫైన్ చేసి న్యూ ఇంట్ ఆఫ్ సైజ్ అన్నమాట, సైజ్ని డిఫైన్ చేయాలి. ఆర్ ఎల్స్ వాల్యూస్ని డిఫైన్ చేయొచ్చు. అంటే ఇంట్ వి ఈక్వల్ టు పెరాన్సిస్ 1 2 3 ఇలా డిఫైన్ చేయొచ్చు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మెథడ్ అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? డైనమిక్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం, డైనమిక్ అర్రే సైజ్ అలొకేషన్. సో అయితే అర్రేని ఇక్కడ డిఫైన్ చేసాం, న్యూ ఇంట్ ఆఫ్ సైజ్ వచ్చి రన్ టైంలో మనకి సైజ్ని డిఫైన్ చేస్తున్నాం. సో ఇలా యూజ్ చేయడం వల్ల కొంతవరకు మెమరీ సేవ్ అవుతుంది. సో అయితే ఎన్ని ఇక్కడ డిఫైన్ చేసాం, ఎన్కి మనం ఏదైతే వాల్యూ ఇస్తున్నామో ఆ వాల్యూ సేవ్ అవుతుంది, ఆఫ్ సైజ్ అనేది సెట్ అయిపోతుంది. ఏ అనే వేరియబుల్కి, ఏ అర్రే వేరియబుల్కి మనకి సైజ్ అనేది సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత ఈ స్టేట్మెంట్లో ఎంటర్ ఎలిమెంట్స్ టు అర్రే అని మనకి అవుట్పుట్ కనపడుతుంది యూజర్కి. సో
యూజర్ ఒక్కొక్క వాల్యూని ఎంటర్ చేస్తాడు. అప్ టు అతను ఎంటర్ చేసిన వాల్యూ వరకు, అంటే 5 అని ఎంటర్ చేస్తే 5 టైమ్స్, 6 అని ఎంటర్ చేస్తే 6 టైమ్స్. సో ఇక్కడ మనకి ఫర్ లూప్లో ఏం రాసాం, 0 to n. సో ఇక్కడ మనకి ఫర్ int I equal to 0, I less than n, which means if we define the size of an array is 5, which means 0 to 5, which means the loop will repeats up to 5 times. After 5th time, which means 6th time, it will reach 6th time, it will close the loop. Simple. అప్పుడు ఒక్కొక్క లూప్లో a of I అంటే a of 0 ఫస్ట్ టైం మనకి a of 0 ఈక్వల్ టు సమ్ వాల్యూ, a of 1 ఈక్వల్ టు సమ్ వాల్యూ, అలా డిఫైన్ అవుతాయి. సో వాల్యూస్ అనేవన్నీ డిఫైన్ అయిపోయి అరేలో సేవ్ అయిపోతాయి. సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకొక ఫర్ లూప్ యూజ్ చేసి అరేలో ఉన్న వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేస్తున్నాం అంతే. సో వీఆర్ సింప్లీ ప్రింటింగ్ ద వాల్యూస్ దట్ ఆర్ ప్రజెంటెడ్ ఎట్ అరే వేరియబుల్ ఏ. సో ఒకసారి రన్ చేద్దాం. ఎంటర్ సైజ్ ఆఫ్ అన్ అరే అని అడుగుతుంది. సో సైజ్ వచ్చి నేను 5 అని డిఫైన్ చేశాను. ఎంటర్ ఎలిమెంట్స్ టు అరే. సో 10, 2, 20, 11, 22 అని డిఫైన్ చేశాను. సో డిఫైన్ అయ్యాయి, అరేలోకి సేవ్ అయిపోయాయి, తర్వాత అరేలో ఉన్న వాల్యూస్ అన్నీ ప్రింట్ అయ్యాయి. 10, 2, 20, 11 అండ్ 22 అని. సో ఇది మనకి సింపుల్ స్టాండర్డ్ అర్రే, ఒక అర్రే గురించి మనకు ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. సో అర్రేస్ని ఇలా యూజ్ చేస్తారు. సో బఫర్డ్ రీడర్ గురించి మనం యాక్సెస్ చేసేటప్పుడు, బఫర్డ్ రీడర్ గురించి మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు కంపల్సరీ మనకి ఐఓ ఎగ్జెప్షన్ని త్రోస్ రాయాలి. సో త్రోస్ అనేది ఎందుకు వాడతారు అంటే, యాక్చువల్లీ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ని యూజ్ చేసినప్పుడు బఫర్డ్ రీడర్ ద్వారా మనకి ఐఓ ఎగ్జెప్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం మనకి ఎగ్జెప్షన్స్ ఏవి రాకూడదు కాబట్టి ఐఓ ఎగ్జెప్షన్స్ని ఇక్కడ త్రోస్లో రాస్తాం. సో కంపల్సరీ మీరు ఇది త్రోస్ ఐఓ ఎగ్జెప్షన్ని తీసేశారు అంటే మీకు అవుట్పుట్ రాదు, ఎర్రర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఎగ్జెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్, విచ్ మీన్స్ java.lang error, unresolved compilation problems, unhandled exception type IO exception. సో లైన్ నెంబర్ 15లో ఇక్కడ వాల్యూని తీసుకునేటప్పుడు ఎర్రర్ అనేది ట్రిగర్ అవుతుంది చెప్తుంది. సో ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ లైన్లో ఇక్కడ ఎర్రర్ ఉన్నట్టు చూపిస్తుంది. అన్హ్యాండిల్డ్ ఎగ్జెప్షన్ టైప్ ఐఓ ఎగ్జెప్షన్. సో విచ్ మీన్స్ ఎర్రర్ని ఎగ్జెప్షన్ ఒకటి ఇక్కడ రన్ అవుతుంది. ఈ ఎగ్జెప్షన్ని మనం హ్యాండిల్ చేయాలి అంటే కంపల్సరీ త్రోస్ ఐఓ ఎగ్జెప్షన్ అని డిఫైన్ చేయాలి. అదే స్కానర్ క్లాస్ని యూజ్ చేసినప్పుడు మనకి ఎలాంటి ఎగ్జెప్షన్స్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా ఐఓ ఎగ్జెప్షన్ని సెట్ చేసిన తర్వాత రన్ చేసామంటే ఐఓ ఎగ్జెప్షన్ని అది హ్యాండిల్ చేసుకొని అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది. సో ఇక్కడ 3 ఇచ్చాను, 1, 2, 3. సో 1, 12, 3 అని డిఫైన్ చేసాం.